హలో హాయ్ అండి. నేను కృష్ణుడు ఆర్నమెంట్స్ అన్ని నేనే ఇంట్లో తయారు చేసుకున్నాను. నేను ఎంత ముద్దుగా ఉంది కదా మా పాప. ఇలాంటివన్నీ మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. బాగుంది కదా మా పాప ముద్దు ముద్దుగా. వేస్ట్ బాక్స్ తీసుకొని దానికి కిరీటం షేప్ కట్ చేసుకొని పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని దానికి తగ్గ సైజ్ మనం గోల్డెన్ కలర్ ఉండే గిఫ్ట్ కవర్ తీసుకోవాలి. తర్వాత దానికి గమ్మేసి 2 సైడ్ అతికించాలన్నమాట. నీట్గా అతికించాలి. ఇట్లా ముడత ఉండకూడదు. నీట్గా ప్రెస్ చేసి అతికించాలి. తర్వాత మనం సిజర్తో కట్ చేసుకోవాలి. నీట్గా షేప్ వచ్చేటట్లు నీట్గా బాగా రావాలన్నమాట షేపు. తర్వాత మనకి చూడడానికి బాగుంటుంది. తర్వాత మనం ఆ కిరీటానికి స్టోన్స్ వేసి అతికిద్దాం. ప్లెయిన్గా ఉంటే ఏం బాగుండదు. స్టోన్స్ కూడా మనకు బయట దొరుకుతాయి, తెచ్చుకొని అతికించుకోవాలి. మనకు కావాల్సిండే స్టోన్స్ తీసుకొని రావచ్చు. 5 రూపీస్ ప్యాకెట్ అంతే. మనం ఒక 20 రూపీస్తో అన్నీ చేసుకోవచ్చు అనమాట. కానీ మనం బయట ఆర్డర్ పెడితే చాలా రేట్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి మనమే మన చేతులతో చేసుకుంటే అది హ్యాపీనెస్గా ఉంటుంది. డబ్బులు కూడా సేవ్ అవుతాయి. తర్వాత ఇది వడ్డానం అన్నమాట. దీన్ని కూడా మనం పెన్సిల్తో డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకుందాం నీట్గా. దానికి ఒక గోల్డెన్ కలర్ గిఫ్ట్ పేపర్ తీసుకొని దాని సైజుకి తగ్గట్టు కట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. తర్వాత దానికి కూడా గమ్మేసి పేపర్ని 2 సైడ్ అతికిద్దాం. అతికించిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి కూడా స్టోన్స్ అతికిద్దాం. స్టోన్స్ గమ్ యూస్ చేయండి, వేరే గమ్ యూస్ చేయొద్దండి. ఆ స్టోన్స్కి అతుక్కోదన్నమాట. ఇలా అతికించుకుంటే తర్వాత ఇవి చేతికి కడియాలన్నమాట. చేతికి 2 సైడ్స్ వేస్తాం కాబట్టి ఇవి 2 కట్ చేసుకోండి పెన్సిల్తో డ్రా చేసి. ఇలా అతికించి మనకి అన్నీ రెడీ అయిపోయినాయి. దీనికి మనం ఇవన్నీ కట్టాలి కదా, అందుకే మనం గోల్డెన్ థ్రెడ్ తీసుకొని ఒక గమ్ వేసి హెడ్స్లో యాడ్ చేసుకోవాలా. గోల్డెన్ కలర్ తీసుకుంటే మ్యాచ్ అవుతుంది, వేరే కలర్స్ తీసుకోవద్దండి. ఇలా అతికించేయాలా. 2 సైడ్స్ అటాచ్ చేయాలా ప్రతిదానికి, వడ్డానంకి, కడియాలకి, అన్నిటికీను. టూ సైడ్స్ అటాచ్ చేయాలి. ఇలా రెడీ అయిపోతాయి. మనకి లుక్గా ఉన్నాయి కదా, బాగున్నాయా చూడడానికి. తర్వాత మనం ఫ్లూట్ చేసుకోవాలి. ఒక స్టిక్ తీసుకొని ఇలా పింక్ కలర్ ఫస్ట్ అతికించిన తర్వాత గోల్డ్ కలర్ తీసుకోవాలి. గోల్డ్ కలర్ కూడా కొద్ది కట్ చేసుకుంటూ వేసుకొని రావాలి. 2 కలర్స్ వేస్తే లుక్ ఉంటుంది చూడడానికి. కొద్దిగా నీట్గా అతికించుకోండి. ఫైనల్గా మనకి ఫ్రూట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాప లుక్ ఎలా ఉందో చూడండి. బాగుంది కదా, ముద్దుగా. అది నేను చున్నీతో కట్టానమాట. కింద చున్నీతో డిజైన్ చేశాను ఆ పాపకి. బాగుందా?